వీలైతే ఒక టెక్స్ట్ బుక్ ఇవ్వండి నాకు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీద ఒక చిన్న టాపిక్ మీకు ఏమడుగుతున్నాడు ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. ఏమడిగాడంటే మాట్లాడద్దు, వినండి. లాస్ట్ 2 లైన్లు చదువుతున్నాను. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద అయనైజేషన్ ఎనర్జీ వుడ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీని మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఇక్కడ రిలీజ్ అవుతున్న ఎనర్జీని ఎంథాల్పీ అంటారు. రిలీజ్ అవుతున్న ఎనర్జీని ఏమంటారు? ఎంథాల్పీ అంటారు. మరోసారి చదవండి. ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద అయనైజేషన్ ఎనర్జీ వుడ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అంతే, జస్ట్ మీకు 2 లైన్స్లో ఇచ్చేసాడు. కానీ ఈ 2 లైన్స్లో ఉన్న ఈ లైన్ బేస్ చేసుకుని 6 మార్క్స్కి వచ్చిన అడిగాడు సార్. ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్సింగ్ చేసే ఫ్యాక్టర్స్ ముందు పేజీలో ఉన్నాయి చూడండి. ఏమున్నాయి ముందు పేజీలో? 40 పేజీలో ఉంది. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? న్యూక్లియస్ చార్జ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, పెనిట్రేషన్ పవర్ అండ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అండ్ ఆటమిక్ రేడియస్. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవే ఫ్యాక్టర్స్ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అయితే ఎగ్జామ్లో ఏమడిగిందంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఇన్ఫ్లుయెన్సింగ్ చేసే ఫ్యాక్టర్స్ అన్ని రాయండి అన్నాడు. అది ఎలా రాయాలి? దీనికి ఎంత డీటెయిల్గా ఉందో అలా ఒక్కొక్క ఫ్యాక్టర్, అంటే ఆ ఫ్యాక్టర్ చేంజ్ అయితే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది రాయాలి. మరి అంత డీటెయిల్గా ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. జస్ట్ సింపుల్గా ఒకటే మాటలో చెప్పేసిండు. ఏమని? అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నాడు. కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అది ఏం చెప్పలేదు. ఏం చెప్పుకోకున్నా కానీ ఎగ్జామ్లో అడిగాడు. సో ఆ పేపర్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఈవెన్ టీచర్స్ కూడా మొత్తం గగ్గోలు పెట్టి ఇంత హార్డ్ పేపర్ ఆ ఫిజికల్ సైన్స్ అని. సో అప్పటి వరకు పేపర్ చాలా హార్డ్గా వచ్చేది. తర్వాత నుంచి కొంచెం పేపరు మరీ హార్డ్ కాకుండా కొంత మీడియంగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే నిజానికి ఈ టాపిక్ నేను అప్పుడున్న 10th క్లాస్ పిల్లలు చెప్పాను. ఏంటిది? అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని. ఓకేనా? సో దాన్ని కొంచెం చెప్పడం జరిగింది. బట్ చాలామంది ఏమన్నారంటే ఇది సిలబస్లో లేనిదని చెప్పేసి అనుకున్నారు. కానీ యాక్చువల్గా అది సిలబస్లో ఉన్నదే. బట్ అక్కడ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక 2 లైన్లో చెప్పాడు. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటో చూద్దాము. దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుంటామంటే క్లోరిన్ తీసుకుంటాం. సో పీ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే క్లోరిన్ ఇన్ గ్యాసెస్ స్టేట్లో ఉన్నప్పుడు క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసా? 1:8:7 అంటే 1s2 2s2 2p6 3s2 3p5. సో మీకు థర్డ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7. ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏం చేస్తుంది? ఇప్పుడు క్లోరిన్ గెయిన్ 1 electron. So to get the stability, gain 1 electron. So chlorine need 1 electron. Okay. Then it becomes to chloride. And electronic configuration 2,8,8. So ఇంకా చెప్పాలంటే నియాన్ తర్వాత 3s2 3p6 అవుతుంది. నియాన్ అంటే ఇదంతా కలిపి నియాన్ అని రాసేసాను. ఓకే, 10 వరకు నియాన్ అని చెప్పేసి రాసేసాను. సో ఇన్ దిస్ కేస్ అంటే ఇలా ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. when a atom gain 1 electron and get the stability and changing as a anion గా చేంజ్ అయినప్పుడు ఈ ప్రాసెస్లో మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దిస్ ఎనర్జీ ఈజ్ కాలింగ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే,
సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నప్పుడు. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునేది ఎవరు? విచ్ ఎలిమెంట్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్. ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ 7 ఉన్నాయి, ఒకటి తక్కువ ఉంది. ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్న వాటిని ఏమంటాం? ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నవన్నీ ఏం చేస్తాయి? గెయిన్ చేసుకుంటాయి. గెయిన్ చేసుకున్న తర్వాత ఏమవుతాయి? యానియాన్స్గా చేంజ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, అయనేషన్ ఎనర్జీ గుర్తుందా? అయనేషన్ ఎనర్జీకి మీకేం చెప్పానంటే సోడియం ఇన్ గ్యాసెస్ స్టేట్ అక్కడ 2,8,1 అంటాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే టు రిమూవ్ దిస్ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనము ఏం చేస్తాము? ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎనర్జీని ఇస్తాం. దానికి ఎనర్జీ ఈజ్ యాడెడ్ టు ద సోడియం టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. బట్ హియర్ ఆపోజిట్. ఇక్కడేమో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఇచ్చిన ఎనర్జీ అయనేషన్ ఎనర్జీ, ఇక్కడేమో ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. ఓకేనా? ఇక్కడ రిమూవ్ చేసేటప్పుడు ఇవ్వాల్సిన ఎనర్జీ అయనేషన్ ఎనర్జీ, గెయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ దానికి ఇవ్వడం కాదు, రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ లిబరేట్ అవుతుంది, ఇక్కడ లిబరేట్ కాదు, దానికి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. సో దాంట్లో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది, ఈ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ? దాంట్లో ఫస్ట్ వన్ మళ్ళీ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో సెంటర్లో ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న ఛార్జ్నే మనం ఏమంటా? న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. వాట్ ఆర్ ద పార్టికల్స్ ఇన్ ద న్యూక్లియస్? ఏముంటాయి మరి లోపల? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. మెయిన్గా ఇక్కడ మనం ప్రోటాన్స్ గురించి మాట్లాడుకుంటే న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఇక్కడ ప్రోటాన్స్ గురించి అనేది మాట్లాడుతున్నాం, ఛార్జ్ కాబట్టి. న్యూట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉండదు కదా. సో న్యూక్లియర్ ఛార్జ్ మోర్గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ రాస్తాం. ఈ ఫ్యాక్టర్స్లో ఈ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఈ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? అది చెప్పడమే మనం ఇక్కడ రాసేది. జస్ట్ ఫ్యాక్టర్స్ నేమ్స్ రాసుకుంటూ పోవడం కాదు. ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎట్లుంటుంది, న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటే ఎట్లుంటుంది, సో అదే రాయాలి. ఇప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అంటే మీకు ఏం అర్థమైంది? ప్లస్ అంటే మనకు న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ మోర్గా ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ మోర్గా ఉంటుందా? అది చెప్పుకోవడమే ఇప్పుడు మనం చెప్పేది. సో ఇఫ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ ఆర్ గ్రేటర్, మోర్ ద న్యూక్లియర్ ఛార్జ్ మోర్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎట్లా అన్నారు మీరు? ఉత్తానే కోరస్ ఇచ్చిరా? మీనే ఎలక్ట్రాన్ న్యూక్లియర్ ఛార్జ్ మోర్గా ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ మోర్గా ఉంటుంది అన్నాను. ఎలా? ఇప్పుడు మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే వినండి. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే ఎలిమెంట్స్ మాత్రమే ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే పరిస్థితి, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునేటువంటి చాయిస్ ఎంత ఎక్కువ ఉంటే అక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా ఎక్కువ ఉంటుందని అర్థం. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే పరిస్థితి సోడియంకి ఉండదు, ఎందుకంటే అది దానికి ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకుంటుంది. సో దాంట్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది అసలు ఉండనే ఉండదు, వెరీ 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 అన్కౌంటబుల్. కానీ క్లోరిన్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే పరిస్థితి చాలా ఉంది దీనికి. సో ఇట్ ఈస్ వెరీ రిక్వైరింగ్. దట్స్ వై ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఇన్ క్లోరిన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, అయితే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాలంటే ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్, మైనస్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసేది ఎవరు? పాజిటివ్ ఛార్జ్. అంటే న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్. ప్రోటాన్స్ లోపల ఎక్కువ ఛార్జ్ ఉంటే మోర్ ద న్యూక్లియస్ ఛార్జ్ మోర్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. వై? ఎందుకంటే ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అంటే ఈ గెయిన్ ఎలక్ట్రాన్ ఈ షెల్లోకి ఇక్కడికి వచ్చేటువంటి ఎలక్ట్రాన్ చూసారా? థర్డ్ షెల్లో 7 ఉన్నాయి కదా, ఇప్పుడు థర్డ్ షెల్లోకి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది కదా, దట్ ఈస్ ద ఇన్కమింగ్ ఎలక్ట్రాన్. దట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఈస్ మోర్ అట్రాక్టెడ్ బై న్యూక్లియస్ ఛార్జ్. సో ఇప్పుడు మోర్ ద న్యూక్లియస్ ఛార్జ్ మోర్ ద అట్రాక్షన్, దట్ లీడ్స్ టు మోర్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎక్కువ న్యూక్లియస్ ఛార్జ్ ఉంటే మోర్ ద న్యూక్లియస్ ఛార్జ్ ఎస్ మోర్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నేను చాలా షార్ట్గా రాస్తున్నాను, మీరు దీన్ని ఫెయిల్ చేయాలి. అయితే ఇవన్నీ బుక్లో లేవు, ఏముంది జస్ట్ డైరెక్ట్గా
వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద అయనేషన్ ఎనర్జీ, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆల్సో అని చెప్పేసి అన్నాడు. అయనేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నాడు. కానీ ఎలా ఉంటుంది మరి, ఇది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది చెప్పలేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ చూద్దాము. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి గుర్తుందా? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే సో మధ్యలో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఈ షెల్స్, నంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఈ దీంట్లో అయితే 1s ఉంటుంది అనుకుంటాం, దీంట్లో 2s 2p 3s 3p 3d, మోర్ ద స్క్రీన్స్ అంటారు. అందుకే ఈ మధ్యలో ఉన్న షెల్స్ని మనం ఏమంటామంటే షీల్డ్ అంటున్నాం, లేదంటే స్క్రీన్స్ అంటున్నాం. మోర్ ద స్క్రీన్స్, ఈ స్క్రీన్స్ అంటే నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎక్కువ ఉంటే ఆ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎట్లుంటుంది. సో ఇప్పుడు ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ లాస్ట్ షెల్లో యాడ్ అయితే అప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత ఈజీగా యాడ్ అయితే అంత ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వస్తుంది. కానీ ఇప్పుడు ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసేది ఎవరు? మధ్యలో ఉన్న ప్రోటాన్స్. ఓకే, మధ్యలో ఉన్న ప్రోటాన్స్ అట్రాక్ట్ చేయాలంటే ఈ న్యూక్లియస్కు మధ్యలో ఉన్న ప్రోటాన్స్కు లాస్ట్కి వచ్చే ఇన్కమింగ్ ఎలక్ట్రాన్కు అంటే ఆ గెయిన్డ్ ఎలక్ట్రాన్కు మధ్యలో ఎక్కువ ఏమున్నాయి? షెల్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? వాటి మధ్యలో అట్రాక్షన్ లెస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ షెల్స్ ఉంటే, ఎక్కువ ఆర్బిటాల్స్ ఉంటే, అంటే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ ఉంటే, సో దెర్ ఇస్ నో లెస్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్. దట్స్ వై more the screens, less the electron affinity. ఎలక్ట్రాన్ వచ్చి ఎంత ఈజీగా గెయిన్ అయితే, ఎంత ఈజీగా వచ్చి లాస్ట్ షెల్లోకి వస్తే అంత ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్నట్టు. కానీ అది రావాలి అంటే ఏముండాలి? న్యూక్లియస్ అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయడానికి మధ్యలో ఎవరు అడ్డం వస్తున్నారు? స్క్రీన్స్ అంటే షెల్స్ మధ్యలో ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది? ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ తొందరగా రాలేదు. సో దట్స్ వై అరే అట్రాక్షన్ తక్కువైపోయింది. దానివల్ల ఏమైందంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ? మోర్ ద స్క్రీన్స్, మోర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్, లెస్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత అల్పారు కూడా అనొచ్చు మీరు. ఓకే, మీరు ఇది ఈ రఫ్ ఏం అవసరం లేదు, ఇదే ఈ పాయింటే రాయాలి అంతే, అంత మించి ఏం లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ సైడ్ హెడింగ్ పెడతారు, అది రాస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు, మీరు అభ్యాస దీపికలో చూడండి. అభ్యాస దీపికలో ఇది కూడా లేదు, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా అభ్యాస దీపికలో లేదు, అయనేషన్ ఎనర్జీకి ఉంది. ఓకేనా? దాంట్లో ఎగ్జాంపుల్ ఉంటే ఎగ్జాంపుల్తో రాయండి, ఎగ్జాంపుల్ లేకపోతే రాయని అవసరం లేదు. నెక్స్ట్ ఏంటమ్మా? స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. పెనిట్రేటింగ్ పవర్కు దీనికి సంబంధం లేదు. ఓకేనా? పెనిట్రేటింగ్ పవర్ అంటే ఏంటిదంటే మనం అక్కడ ఏం చెప్తామంటే 4s 4p 4d 4f. దీంట్లో 4s ఎక్కువ న్యూక్లియస్ దగ్గర ఉంటుంది. ఓకేనా? సో 4sలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కష్టము అని చెప్తాం అయనేషన్ ఎనర్జీలో. అయనేషన్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటిది? ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఇచ్చే ఎనర్జీ. ఈ 4sలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం హార్డ్. ఎందుకు? 4s అనేది దట్ ఈస్ నియర్ టు న్యూక్లియస్. మోర్ ద పెనిట్రేషన్ పవర్, మోర్ ద అయనేషన్ ఎనర్జీ అని చెప్పుకున్నాం అక్కడ. కానీ ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మోర్ ద పెనిట్రేటింగ్ పవర్ అంటే ఏంటిది? న్యూక్లియస్కి దగ్గర ఉన్నటువంటి ఆర్బిటాల్లో గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అయ్యేది ఏ షెల్లో? లాస్ట్ షెల్. అంతే కదా? ఇంత చెప్పాం కదా 2, 8, 7. ఎక్కడ వచ్చి యాడ్ అవుతుంది? వ్యాలెన్స్ షెల్లో యాడ్ అయిపోతుంది. సో వ్యాలెన్స్ షెల్లో యాడ్ అయ్యే ఎలక్ట్రాన్కు న్యూక్లియస్ దగ్గర ఉన్నటువంటి ఆర్బిటాల్కు సంబంధం ఏంటిది? లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మోర్ ద పెనిట్రేటింగ్ పవర్ అని చెప్తున్నాం. మోర్ ద పెనిట్రేటింగ్ పవర్ అంటే న్యూక్లియస్ దగ్గర ఉంది. న్యూక్లియస్ దగ్గర ఉన్న దాంట్లో ఎలక్ట్రాన్ యాడ్ కాదు అసలు. ఎక్కడ యాడ్ అవుతుంది మరి? లాస్ట్ దాంట్లో మీకు ఎలక్ట్రాన్ అనేది గెయిన్ అవుతుంది. రిసీవింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ షెల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మోర్ ద పెనిట్రేటింగ్ పవర్ అనేది ఇక్కడ మాట్లాడుకోము. అంటే మోర్ ద పెనిట్రేటింగ్ పవర్ అనే ఫ్యాక్టర్కు అయనేషన్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సంబంధం లేదు. ఓకేనా? అసలు ఎందుకంటే ఎలక్ట్రాన్ వచ్చి గెయిన్ అయ్యేది లాస్ట్ షెల్లో. పెనిట్రేటింగ్ పవర్ అని మాట్లాడే దేనికి? లోపల ఉన్నటువంటి ఆర్బిటాల్ పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటాయి అని చెప్తాం.
కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాక్టర్కు మీకు దానికి సంబంధం లేదు. ఓకేనా. తర్వాత స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా అనుకోవచ్చు. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కు ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తామంటే, ఓకే, స్టెబిలిటీ ఎప్పుడు ఉంటుంది? స్టెబిలిటీ అన్ని ఆర్బిటాల్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫుల్గా ఉంటే స్టెబిలిటీ వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది స్టెబిలిటీ? ఇంకొక కేసులో కూడా ఉంటుంది కదా స్టెబిలిటీ. హాఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా ఫుల్ స్టెబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం దానికి మనము? నైట్రోజన్ చెప్తాం. 1s2 2s2 2px1 2py1 2pz1. So this is the more stable electronic configuration than 2p3 is more stable than 2p4. 2pలో ఇప్పుడు 3 వచ్చాయి. 2p3 అనేది 2p4 కంటే, 2p4 అంటే దేంట్లో వస్తుంది? నెక్స్ట్ ఆక్సిజన్ వస్తుంది. సో ఆక్సిజన్ కంటే ఎవరు ఇక్కడ కొంత స్టెబిలిటీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే నైట్రోజన్. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ స్టెబిలిటీ ఉంది. లేదంటే నియాన్ తీసుకుందాం. నియాన్ అయితే ఇంకా ఫుల్ స్టెబిలిటీ. 1s2 2s2 2px2 2py2 2pz2 టోటల్ 6. ఇప్పుడు దీనికి ఆల్రెడీ స్టెబిలిటీ ఉంటే దీనికి ఎలక్ట్రాన్ అవసరమా? దీంట్లో ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అవుతుందా అంటే, ఇప్పుడు దీనికి స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ గెయినింగ్ అనే అసలు చాయిసే లేదు. సో ఇక ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనే మాటనే ఉండదు ఇక్కడ. ఓకేనా. అంటే ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న దాంట్లో అండ్ హాఫ్ ఫిల్డ్ ఉన్న దానికి కూడా కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వీటికి ఏం అవసరం లేదు, ఆల్రెడీ కొంచెం స్టెబిలిటీ ఉంది. దీనికి ఫుల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వీటిలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అసలు ఉండదు. వెరీ వెరీ లెస్. దీనికైతే 0 అనుకోవాలి. బట్ దీనికి కొంచెం తక్కువ ఉంటుంది వేటితో కంపేర్ చేస్తే. ఇంకా స్టేబుల్గా లేని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్టేబుల్ కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకు? ఆల్రెడీ కొంచెం స్టెబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకోదు. దీనికి ఇంకెన్ని కావాలి? 3 కావాలి. ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. కానీ ఆ 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడానికి ఇది ఎక్కువ ట్రై చేయదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం స్టెబిలిటీ ఉంది కాబట్టి. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ ద ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అంటే కొంచెం మోడరేట్గా ఉన్న స్టెబిలిటీ. వీటిలో ఏమవుతుంది? ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ వెరీ వెరీ లెస్. అప్పుడు ఏమని చెప్పాలి? హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్? హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ in their shells. Okay. In their shells have less electron affinity. అంటే ఏమన్నా ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్స్. ఇక ఆటమ్స్ అనే వర్డ్ చెప్పలేదు, ఇలాంటి ఇలా అన్నాడు. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ half filled and full filled electrons in their shells have the less electronic configuration. So ఈ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి మొత్తంగా? 3. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటమిక్ రేడియస్. ఆటమిక్ రేడియస్ అంటే మీనింగ్ ఏంటిది? ఇది లెస్ ఆటమిక్ రేడియస్, ఇది మోర్ ఆటమిక్ రేడియస్. ఆటమిక్ రేడియస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ రేడియస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ న్యూక్లియస్ అండ్ లాస్ట్ షెల్ దగ్గర ఉంది, ఇక్కడ సో ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఇప్పుడు దీంట్లో మీకు తొందరగా ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు? ప్రోటాన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి దీంట్లో ఈజీగా ఎలక్ట్రాన్ యాడ్ అయిపోతుంది, ఎందుకంటే ప్రోటాన్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి. బట్ మోర్ ఆటమిక్ రేడియస్ ఉన్న దాంట్లో ఏమవుతుంది? డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి
దేనికి డిస్టెన్స్? న్యూక్లియస్కు వ్యాలెన్స్ షెల్కు. జస్ట్ మీకు ఒకటే గీసాను. వ్యాలెన్స్ షెల్ అంటే అది ఏదైనా కావచ్చు, అది 3p కావచ్చు, అది 4s కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో వీటి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది? అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ లెస్ బికాస్ ఆటమిక్ రేడియస్ ఈజ్ గ్రేటర్. ఆటమిక్ రేడియస్ ఇప్పుడు ఎక్కువ ఉంటే ఏమైంది? ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్ ఫోర్స్ లెస్ by the protons. That's why electron affinity also less. Simply ga em rastar meeru? More the atomic radius, less the yes, more the atomic radius, less the electron affinity. Okay, right. So ila raste saripotundi. దీన్ని కొంచెం ఫేర్గా రాసుకోండి.